హలో, హాయ్ ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎంత పేరుకుపోయిందో? నేను ఇప్పుడు మీకు ఏం చూపించబోతున్నానో మీకు తెలుసా అండి? ఒక నిమిషం. నేను నేర్చుకున్నప్పుడు అన్నీ ఇలా పెట్టేసాను, చాలా రోజులు అవుతుంది. ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయడానికి, హ్యాండ్ వర్క్ చేయడానికి నేను యూజ్ చేసినవి. ఇప్పుడు ఇలాంటి ప్లాస్టిక్స్ దొరుకుతున్నాయో లేదో తెలియదండి. ఎంబ్రాయిడింగ్ వేయాలండి, మిషన్ తెచ్చుకున్నాను. చాలా ఇదిగా పీకో ఫాల్ చేయొచ్చు, ఎంబ్రాయిడింగ్ చేయొచ్చు అని తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి అప్పట్లో నేను డోరీ పైపింగ్ కుట్టడానికి డోరీస్ తెచ్చుకున్నాను. సన్న డోరీ, లావు డోరీ రెండు ఉన్నాయి ఇందులో. చాలా నడుపుకి డోరీస్, అంటే కొత్త ఒక వింత పాత తర్వాత అంటారు కదా. ఇవి వచ్చేసి అప్పుడు నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు కుట్టినవన్నమాట ఇవన్నీ. అప్పుడు రికార్డ్స్ అంతా ఇది లేదు కానీ ఫ్రెండ్స్ చూద్దాం ఒక్కొక్కటి. అప్పుడు ఇలా మాకు చిన్న చిన్నవి కుట్టించి ఫ్రంట్ ఓపెన్. ఇది మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను, తను టైలరింగ్ నేర్పించేది. కుట్టడానికి నాకు బట్టలు పీసెస్ అవన్నీ వాళ్ళు కట్ చేసిన జాకెట్లలో ముక్కలు ఉంటుంది. సో అమ్మ దూరం ఉండేది కదా, చిన్న 3 లేయర్స్ ఫ్రాక్ మంచి రికార్డ్ చేసేది. నడిపోయాము రికార్డులు బాగా పెట్టుకున్నారు. నాకేమో రికార్డ్స్ అప్పుడు అంత ఐడియా లేదు, ఏదో కుట్టామా అన్నట్టు. ఇది వచ్చేసి నాకు నవ్వు వస్తున్నాయి అప్పట్లో చూసుకుంటే. కుట్టు సరిగా రాకపోయేది కొత్తలో, ఎలా కుట్టాను చూడండి. ఇప్పుడు అంతా బాగా కుడతాం కానీ. ఇది వచ్చేసి ఏదో కుట్టు. ఇది వచ్చేసి లంగా జాకెట్ బాగుంది కదా. ఇది వచ్చేసి అంబ్రెల్లా. ఇది లంగా అంటారు కదా. ఇది చెప్పేసి సాదా షల్వార్. అండ్ ఇది వచ్చేసి అప్పట్లో చాలా ఫేమస్ అండి ఈ డ్రెస్. మేము కూడా మా మమ్మీ కూడా కుట్టించింది. ముందు డోరీస్, ఇలా హ్యాండ్స్కి ఓపెన్ దగ్గర డోరీస్, ఆల్సో కుచ్చులు. అదే ఏంటి, ఫుల్ అంబ్రెల్లా అండి. ఫుల్ అంబ్రెల్లా ఇలా మూట కట్టి పెట్టుకున్నాను అప్పట్లో. అండ్ ఇది వచ్చేసి బార్డర్ స్ట్రైట్గా వేసామండి. స్టార్టింగ్ ఇది కుట్టిస్తారు మాకు. హుక్స్, కాజాలు, హెమ్మింగ్ ఇవన్నీ చేశాక ఒక్కొక్కటి. ఇది వచ్చేసి పట్టియాల. ఇది వచ్చేసి జాకెట్. అండ్ ఇది ప్యాచ్ డ్రెస్. ఇది వచ్చి కూడా బ్యాక్ ఓపెన్ అండ్ 3 లేయర్స్.
ఇలాంటివన్నీ కుట్టి రికార్డ్ చేయమన్నారు కానీ అప్పుడు నా దగ్గర బుక్స్ కొనడానికి డబ్బులు లేక ఇలాగే పెట్టేసి నేర్చుకున్నాక ఇంకంతే, ఇంకా ఏం చేయాలో తెలియక ఇలాగే మూట కట్టి పెట్టుకుని ఇలాగే ఎప్పుడో ఒకసారి చూసుకుంటే సంతోషం అంతే. చూడండి హైలైట్స్, లంగా జాకెట పట్టి లేస్ పెట్టి కుట్టాను. అప్పట్లో మేము పట్టుబట్టలు ఉంటే బొమ్మలకని తీసి పెట్టుకుని అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. ఇది వచ్చేసి ఇప్పుడు బాగానే నడుస్తున్నాయి హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ ఫ్రిల్. ఇది వచ్చేసి ఏంటి, ఇది నెక్ అండి. సారీ, 2 హ్యాండ్స్ చూపిస్తుంది, చాలా బాగా అర్థమవుతుంది. పైపింగ్ నెక్ డిజైన్. ఇది స్పేస్ లేక ఏదో చూపిస్తున్నాను అంతేగాని ఇది వెనక డోరీ జాకెట్. అది వచ్చేసి డిజైన్ కలీస్. అండ్ ఇది అంబ్రెల్లా ఫ్రాక్. ఇది వచ్చేసి ఇది ఆల్సో సాదా ప్యాంటే అనుకుంటా, కోటీ షర్ట్. ఇది వచ్చేసి క్రాస్ అంబ్రెల్లా. షల్వార్. ఇది వచ్చేసి కాలీ షర్ట్, ఇక్కడ కట్ చేసి కాలీస్ పెట్టాలి. ఇవన్నీ ఎందులో పెట్టానంటే ఇది ఎంబ్రాయిడింగ్ కూడా నాకు వచ్చని చెప్పాను కదండి. ఎంబ్రాయిడింగ్ రఫ్ ఎంబ్రాయిడింగ్ ఇందులో మనం వేసిన తర్వాత దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేయాలన్నమాట. ఇది హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ అన్నీ నేర్చుకున్నానండి. నేర్చుకొని ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది. పిన్ వర్క్ అంటారు. అన్నీ వచ్చేసి బూటాస్. వీటి నేమ్స్ అన్నీ ఉన్నాయండి, చూపిస్తాను వేసింది. ఇది వచ్చేసి రఫ్ అన్నమాట. రఫ్కి ఇలా వేస్తాము. ఇందులోనే మూట కట్టుకుని పెట్టేసుకున్నాను. ఇంకా చాలా ఉండేనండి ఎక్కడెక్కడో. మా పిల్లలు అయితే ఇందులో పేపర్ కటింగ్ కూడా ఉండే, అక్కడెక్కడ పోరేసి. మా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇవి నేను తీయట్లేదండి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వీటిని అసలు ముట్టుకోలేదు నేను. ఏదో ఇలానే పెట్టేశాను. వాళ్ళు మొత్తం పాడు చేసేస్తున్నారండి. వాళ్ళకు ఆట వస్తువులో కనిపిస్తున్నాయి అన్నమాట ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ఈ బుక్ వచ్చేసి నేను మీకు చెప్పాను కదండి, మిషన్ సర్టిఫికేట్ కోసం అని నేర్పిస్తారని వెళ్తే అక్కడ నేను కుట్టిన తర్వాత ఫస్ట్ హేమింగ్, సూక్స్, కాజాలు, సెకండ్ డ్రాయింగ్, ప్లేన్ నిక్కర్, హాఫ్ పెట్టికోట్, ఫుల్ పెట్టికోట్, జుబ్బా, కుచ్చులు, పైపింగ్ ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, ఇవన్నీ నేను ఓన్గా చేసుకున్నాను. అప్పుడు నాకు ఇలా ఫైల్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి తర్వాత ఇదంతా నీట్గా కుట్టి పెట్టుకున్నాను. చూడండి, ఈ డ్రాఫ్ట్ అండ్ తర్వాత ఇది కటింగ్, స్టిచ్చింగ్. ఇది కటింగ్, హాఫ్ నిక్కర్ కటింగ్, మార్కింగ్, జాకెట్, హాఫ్ పెట్టికోట్. ఇది వచ్చేసి ఫుల్ పెట్టికోట్. డ్రెస్లో ఏదో వేస్తాం కదండి అది. దీని ఏమంటారు, జుబ్బా అనుకుంటారు కదా. పిన్అప్ చేశారు కొంతమంది, ఇలా టేప్తో కొట్టేసాను. కొన్ని పెట్టానండి తర్వాత. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. అండ్ నేర్చుకున్న తర్వాత
అన్నీ వచ్చిన తర్వాత ఇంత ఓపికగా కుట్టానండి, నీట్గా కనిపించాలని. అప్పుడేమో ఏదో అప్పట్లో ఏంది నేర్చుకునే కొత్తల్లో కుట్టు కూడా సరిగ్గా రాకపోయేది. ఎంత సన్న కుట్టుతుండి పైపింగ్ కూడా చేతి మీద వేసాను, చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి నా డ్రెస్ అండి, కుట్టుకున్నాను అప్పట్లో. ఇది వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ మార్కింగ్. ఇవి ఊడిపోయాయండి, టేప్ పెట్టాను కదా, అన్నీ ఊడిపోయాయి. అది పెట్టేస్తాను ఇక తీసి, ఇదే బెస్ట్ అనుకొని ఇందులోనే వేసేసాను. ఇలాంటివి కుట్టించేవారండి. ఇలా మార్కింగ్ ఒక చోట, కట్ చేసి స్టిచ్చింగ్ చేసా ఓ చోట. టాప్, పంజాబీ డ్రెస్ ఇవన్నీ నేనే వేసుకున్నాను. ఇక తర్వాత ఇలాగో చేస్తున్నాను కదా, అంతా కుట్టిద్దాం అనుకొని. మీకు చెప్పాను కదండి, ఫుల్ షోల్డర్, బ్యాక్ హాఫ్ షోల్డర్ అని. బ్యాక్ పట్టి హాఫ్ షోల్డర్, చెస్ట్, కలీ షర్ట్. అంతే అండి. వచ్చేసి నెక్ డిజైన్స్. మెహందీ డిజైన్స్ ఇవన్నీ ఓన్గానే వేసుకున్నానండి. ఫస్ట్ నుంచి ఇక ముస్లిం వాళ్ళంకా చెప్పేసి మెహందీస్ వేసుకోవడానికి చాలామంది వచ్చేవారండి. ఏదో ఇలా నాకు వచ్చినట్టు పెళ్ళిళ్ళకు కూడా నేనే వేసేదాన్ని. నాకు వచ్చినట్టు ఇలా వేస్తే ఇలా బాగుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇలా చేసి అన్నీ వేస్తాను, నాకు అన్నీ రావాలని అత్యాశ ఎక్కువ అండి. పని అంటూ అన్నీ రావాలి, ఏది రాదని నాకు ఉండకుండా అన్నీ రావాలని ఆశగా ఉండేది. ప్యాచ్, ఇది డిజైన్స్, ఇవన్నీ మోడల్స్. 16, 18, 19. ఇది వచ్చేసి ఏంటండి, టక్స్ ప్యాంట్. అన్నీ నేను కుట్టిన డ్రెస్సెస్ అండి. నాకు ఎందుకో క్యాట్లాగ్స్ ఇవన్నీ పెట్టుకోవాలని చాలా ఇష్టము. నేను అమ్మ దగ్గర ఉన్నప్పుడు స్టిచ్చింగ్ చేసేదాన్ని కదా, చూపిస్తాను. క్యాట్లాగ్స్ అన్నీ పెట్టుకునేదాన్ని అనమాట. చాలా ఉండేనండి, అన్నీ పోయాయి. సెకండ్ ఇది కుట్టిన డ్రెస్సులు అండి ఇవన్నీ. నేను సెకండ్ ఇది సేమ్ ఫొటోస్ ఇచ్చి ఎలా అంటే అలా కుట్టమని చెప్తే అలా కుట్టేదాన్ని. ఇది తర్వాత ఇది ఇంకా ఇదైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా కుట్టి ఇక్కడ ప్యాచ్ వేయించి సేమ్ కుట్టించుకున్నారండి. కుట్టమని చెప్పగా చాలా బాగా కుడుతున్నా కుట్టు. ఇది కూడా అలాగే చాలా ఉండేనండి, ఎక్కడెక్కడో వెళ్ళిపోయింది. అండ్ ఇది అన్నీ కుట్టిన డ్రెస్సెస్ అండి. నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకునేదాన్ని, అలా గుర్తుగా ఉండాలని.
ఇవన్నీ మెహందీ డిజైన్స్. అయితే నేను ఇలా వేసుకుంటూ ఉంటే మా బావ కంప్యూటర్లో డిజైన్స్ అన్నీ నాకు ఇలా ప్రింట్అవుట్ తీసి తీసుకొచ్చారండి. వేసుకుంటుంది కదా అని చెప్పేసి అన్నిటికీ రాసుకుంటాను. ఆర్ట్ వేయాలి, ఆర్ట్ ఇవి డిజైన్స్ మోడల్స్ నేనే ఇలా డ్రా చేసుకునేదాన్ని. మోడల్స్ ఇలా పెట్టాలి, అలా పెట్టాలి. ఇవన్నీ డిజైన్స్ అండి. శారీ కూడా కుట్టాను, బ్లౌజ్. ప్యాచ్ వర్క్స్. ఏదో అప్పటి రోజులు గుర్తు చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి ఎక్కడికో వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంటుంది ఇవన్నీ చూసినప్పుడల్లా నాకు. ఇది అయిపోయిందా? వచ్చేసరికి కాడ కోసం అని తప్పించా. డిజైన్స్ వేసే బ్లౌజ్ డిజైన్స్ ఇలా కుట్టాలి అని చెప్పేసి. ఇది అంబ్రెల్లా. అన్ని డిజైన్స్ ఏనండి. వచ్చిన డిజైన్స్ అలా మైండ్లో వచ్చిందంటే గీసేస్తూనే ఉంటాను. అన్ని డిజైన్స్. బ్యాక్ నెక్స్ ఇవన్నీ మెహందీ డిజైన్ వచ్చేసి అందులో పేపర్ కటింగ్ ఇలా చేసుకునే వాళ్ళం. కాలర్, అంబ్రెల్లా, నెక్ డిజైన్, కాలర్ బ్లౌజ్. ఇది వచ్చేసి నాకు పెయింటింగ్ కూడా వచ్చని చెప్పాను కదండి. ఆ పెయింటింగ్ తలుగా డీటెయిల్స్. ఇవి కలర్స్ మిక్సింగ్ మ్యాచింగ్ ఎలా వేయాలని. బ్లూ గ్రీన్ కలిపితే కంజాలి, బ్లూ ఎల్లో కలిపితే ప్యారోడ్ గ్రీన్, ఇలా కలర్స్ అన్నీ ఏదైతే కలిపితే ఏదో వస్తుంది. పెయింటింగ్ గురించి అనమాట డీటెయిల్స్ అన్నీ. అన్నీ బ్లౌజెస్. ఇవన్నీ నెక్ డిజైన్స్. చెప్పాను కదా మా బాబు ప్రింట్అవుట్ తీసుకొచ్చారని చెప్పేసి నన్ను ఇలా వేసుకొని పెట్టుకుంటున్నాను చెప్పేసి అన్నీ ప్రింట్అవుట్ తీసుకొచ్చారు అన్నమాట కంప్యూటర్లో. అంటే ఇప్పుడు ఫోన్లోనే అన్నీ ఉన్నాయండి. అప్పుడు అంటే పెళ్ళి కాలేదు కాబట్టి నాకు ఫోన్ కూడా ఉండకపోయేది కదా. నాకు ఇలాంటివి తీసుకొచ్చి ఇచ్చేవాడు అన్నమాట, వేస్తున్నాను కదా అని చెప్పేసి. ఇంకా నాకు సంబంధించి ఓకే. ఇది వచ్చేసి అయిపోయిందా? నెక్స్ట్ ఇవి వచ్చేసి పేపర్ అండి, కటింగ్ పేపర్. ఇందులో ఏ ఒక్క దాని మీదైనా డేట్ ఉండకపోతుందా చూపిద్దామని. చూసారా, నేను నేర్చుకుంది 2005 January 25, 2005. 10th అయిపోగానే నేర్చుకున్నానండి. పేపర్ కూడా ఎలా అయిపోయింది చూడండి. ఇంగ్లీష్ పేపర్ కనిపిస్తుందండి మీకు డేట్.
జనవరి 25, 2005 నా 10th అయిపోయిందండి అప్పుడు. ఇవన్నీ అప్పటివి మూట కట్టి పెట్టుకున్నాను. ఏం చేయాలో తెలియక అలా అని చెప్పేసి పడేయబుద్ధి కూడా కాదండి. వీటన్నిటినీ చూస్తుంటే ఓ రోజు గుర్తుకొచ్చినట్టు అంటే గుర్తుకొస్తున్నాయి అన్న సాంగ్ ఫీలింగ్. ఇది వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ అండి. ఎలా అయిపోయింది చూడండి. ఇది కూడా ఏమంటారు, అది రఫ్ అన్నమాట. దీని మీద ప్రాక్టీస్ చేసి దాన్ని ఇవన్నీ అవేనండి, పాత పేపర్. ఇది చూడండి 16, 2005. ఇవన్నీ ఇలా కటింగ్ పేపర్స్ అన్నమాట. ఇలా కట్టి మూట కట్టి పెట్టుకున్నాను. ఎక్కడ పడితే అక్కడ డేట్ ఉండదు కదండి. చూస్తున్నాను డేట్ ఉన్న ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా. ఇది తెలుగు పేపర్ ఆంధ్రజ్యోతి. అప్పట్లో వార్త బాగా ఫేమస్ అండి. పేపర్ ఏదో పెట్టుకుని కనిపిస్తుంది. ఇది ఐశ్వర్య. దీని మీద డేట్ వచ్చేసి ఎప్పుడు ఉందండి, ఇది మొన్నటి పేపర్ లాగా ఉంది. ఐశ్వర్య పేపర్ ఇది 2004. మొన్నటి పేపర్ ఎందుకు బాగా 2004. ఇది వచ్చేసి 24, సారీ 10 years పేపర్ ఇది. ఏదో జ్ఞాపకాలు, స్వీట్ మెమొరీస్. మజా అవుతుందండి. ఇది చూడండి, కనిపిస్తుందా, ట్యూస్డే December 2, 2003. ఇవన్నీ అప్పటి పేపర్లు అన్నమాట, కటింగ్ కోసం తీసుకున్నాను. నా వీడియోస్ 2 అని చెప్పడానికి డేట్ దొరికింది. ఇవి వచ్చేసి కటింగ్ పేపర్స్. నేను ఇలానే పెట్టేసుకుంటున్నాను, పేపర్స్ అన్నీ పాడైపోతున్నాయి. ఇది వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ బట్ట. చూసారండి పెట్టి ఎలా అయిపోయిందో. హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఇది. ఇది ప్యాచ్ వర్క్, ఇది ఫ్లవర్. ఇక్కడ పేర్లతో సహా రాయాలండి కదా, హ్యాండ్ వర్క్ అంత ఇదిగా. ఇది అండ్ ఇది గీటీ వర్క్. దీని మీద నేను వర్క్ చేశానండి. గీటీ వర్క్ డ్రెస్ ఎంత బాగుంది తెలుసా. ఇక్కడ మిర్రర్ పెట్టాల్సింది, చేయాలి ఎవరు లేక చేయలేదు. చూస్తున్నారా ఎంత బాగా చేసుకున్నాను. అప్పుడు చాలా ఓపిక్గా వేశాను. అండ్
ఇది వచ్చేసి మిర్రర్ వర్క్, జరీ వర్క్. ఇది ఇది వచ్చేసి నా ఎంబ్రాయిడింగ్ అండి. ఓకే, ఇది వచ్చేసి బూటా ఇక్కడ రాసి ఉందండి, కనిపించట్లేదేమో మీకు. ఇదేమో కార్డింగ్ స్టిచ్, చూస్తున్నారా ఎంత బాగా చేసుకున్నాను తెలుసా. ఇవన్నీ నేనే వేసినానండి, ఇక్కడ వేసాను, దాన్ని ప్లేస్ లేదని చెప్పేసి. అది ఎక్కువ శాతం ఈ వర్క్తో పిన్ వర్క్ కొంచెం తక్కువ, కానీ నడిచేది అంటే ఉంటాయండి. బూటాస్ చూపిస్తాను లాస్ట్లో నేను. అండ్ ఈ వర్క్ కనిపిస్తున్నాయా, ఇది ప్యాచ్ వర్క్. ఇది వచ్చేసి డబల్ స్ట్రెస్ కట్ వర్క్. ఇది చాలా బాగుంది కదా. ఇది కూడా జరీ వర్క్, కలర్ షేడ్ అయిపోయిందండి. ఇవన్నీ బూటాస్ అన్నమాట, మన సారీస్ పైన అక్కడక్కడ వేసుకునేటివి. ఇది నడుస్తుంది బాగానే, ఇది అన్ని బూటాస్ అన్నమాట. అండ్ నేను ఈ డిజైన్ వచ్చేసి ఈ శారీ వేసి ఇచ్చానండి మొత్తం సేమ్ ఇలానే. ఈ శారీ మీద నాకు గుర్తుండిపోవాలని ఇంకోటి ఈ శారీ వేసి ఇచ్చాను సేమ్ ఇలాగే జరీ. ఇక్కడ ఇవన్నీ చమ్కీస్ కుట్టాను, నేను నేర్పించినందుకు నాకు గుర్తుగా. ఇది మిర్రర్, ప్లాస్టిక్ మిర్రర్. ఇది ఇక్కడ చూసారు కదండి. ఇవన్నమాట నేను 10th తర్వాత ఇవన్నీ చేసి ఇలా ఇంట్లో కూర్చున్నాను ఖాళీగా. అది వచ్చేసి నేను డ్రెస్ మీద వర్క్ వేసుకున్నాను. ఇంతవరకు ఉన్నాయండి గీటీ వర్క్. ఇవన్నీ అండి. వీటి మీద కావాలి అంటే మనం పిన్తో డాట్స్ పెట్టి డైరెక్ట్లీ స్టిచ్ వేయచ్చండి. స్టిచ్ పేపర్స్ ఇవి, స్టిచ్ పేపర్ వేరు, ఇది డ్రెస్ పేపర్. చాలా ఇది నచ్చి తీసుకున్నాను. ఒకటి సారీస్ వేద్దామని, కానీ మా మమ్మీ ఇప్పించలేదు. ఇప్పుడు ఇప్పించింది అనమాట, తీసుకొని చెప్పింది. ఇంకా మా ఆనందంగా మా అమ్మ ఎందుకని చెప్పేసి నేను తననేం అడగలేదు. వేయాలని ఎందుకని నడవట్లేదు, నేర్చుకున్నాక ఇంత పని ఉందన్నమాట. ఇది అయితే ఇలా ఉంది, ఇలా కలర్ఫుల్ వేస్తే ఇలా ఉంటుంది. అది గీటీ వర్క్ అండి. ఇది వచ్చేసి వర్క్ మీద నేను ఒక డ్రెస్ చేశాను, మీకు ఎప్పుడైనా వీలు ఉంటే నేను చూపిస్తాను. ఇందులో ఏమున్నాయి, మా అబ్బాయి దగ్గర బుక్ ఉంటే ఇలా తీసుకొని పక్కింటి అబ్బాయి దగ్గర
ఇవన్నమాట. ఇవన్నీ ఇందులో దాచిపెట్టి ఏదో నాకు పాస్తులాగా ఫీల్ అయిపోతుంటాను నేను వీటిని చూసుకుంటూ. అండ్ ఇవి వచ్చేసి బ్లౌజ్ డిజైన్స్ అండి. ఎప్పుడైనా స్టిచ్చింగ్ పక్కా పెట్టుకుని నేర్చుకుందామని చెప్పేసి ఇవన్నీ డిజైన్స్ అన్నమాట. మేమైతే డిజైన్స్ చూసి వాళ్ళు ఏది పెట్టమంటే అది. నేను ఇందులో ఏవేవి కుట్టానంటే ఫస్ట్ అయితే మీరు డిజైన్ చూసుకోండి. ఇది కుట్టానండి నేను. వాళ్ళు నచ్చితే మాత్రమే పెట్టగలం కదా, లేకపోతే మనం ఏం పెట్టలేము. ఇవన్నీ సాదానే హ్యాండ్స్, దానికి హ్యాండ్స్ ఇది పెట్టాను అనమాట. పైన నేను చూపించాను కదా, దీనికి ఇది హ్యాండ్స్ అన్నమాట. అక్కడ వేరే దాంట్లో ఇది కూడా కుట్టానండి. ఇది కుట్టాను సేమ్ యాజ్ ఇట్ ఈస్. వచ్చేసి నెక్ డిజైన్స్ అలాగే చూపించి వెళ్ళమండి. ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ ఇది కుట్టానండి. ఇది కూడా కుట్టాను. ఇది కుట్టాను, ఇది కూడా కుట్టాను. నాకు నచ్చినవి ఇస్తే ఇలా కుట్టమని చెప్తే అలా కుట్టేసానండి. అంతే. చాలా తక్కువ మంది అంటే డిజైన్స్ నార్మల్. ఇది కూడా కుట్టాను. నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. ఇది ఒక రకమైన సంతోషం. ఇది కూడా కుట్టాను. చాలా రోజులు ఇప్పుడు నేను చూస్తే ఇది కూడా కుట్టాను. ఆల్సో ఇది ఓకేనా ఫ్రెండ్స్, ఇవి నా జర్నీ తాలూకా డీటెయిల్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు కామెంట్ చేయండి నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో.